చాలామంది వినకుండా నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తుంటారు, బోర్ల బొక్కలు పడుతుంటారు. ఫస్ట్ వినండి, నడుచుకోవడం ఆటోమేటిక్గా వస్తుంది. సీరియల్ బాగా చూడండి, దానిలో లాగా మీరు యాక్ట్ చేయడం మొదలు పెడతారు, వాళ్ళలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అంతే. రోజు యూట్యూబ్లో మెసేజ్లు వినండి, బాగా వినండి, ఆ వాక్యంలాగా మీరు మారుతారు. అంతే. హల్లెలూయా. అనుసరించే దానికి ముందు వినండి. దిస్ ఇస్ అ కీ. చాలా మంది లోబడేదానికి ప్రయత్నం చేస్తారు, చాలా మంది విధేయత చూపేదానికి ప్రయత్నం చేస్తారు, బోర్ల బొక్కలు పడుతుంటారు. దానికంటే ముందు ఏమొస్తుంది? విని. అందుకే యెహోషువతో దేవుడు ఏమన్నా తెలుసా? యెహోషువా, ఈ గ్రంథమును నీవు మాట్లాడక తప్పిపోకూడదు. నీవు ఈ వాక్యముల ప్రకారము నీవు అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనున్నట్లు నీవు దివారాత్రం దీనిని ధ్యానించవలెను. ధ్యానిస్తే నడుచుకోవడము ఆటోమేటిక్గా జరుగుతుంది. ధ్యానించే పని నువ్వు చేస్తే నువ్వు సులభంగా వాక్యానికి లోబడతావు, సులభంగా దేవుని యొక్క మాటలకు లోబడతావు. నీవు లోబడుటకు ముందు వినాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వింటే ఎక్కువ లోబడతావు, లోబడే మనస్తత్వం నీకు కలుగుతుంది. హల్లెలూయా. మన ఆత్మ తిరిగి జన్మించిన ఆత్మ, లోబడే స్వభావం మన ఆత్మలో ఉంది. ఆ ఆత్మకు అన్నం పెట్టాలి. మనం ఆ ఆత్మకు అన్నం పెట్టకుండా ఎంతసేపు నా మనసు దేహాన్ని పట్టించుకుంటూ ఉంటే ఆ ఆత్మ స్వభావము అణిచివేయబడతా ఉంది. లోబడే స్వభావం మనకు అందరికీ ఉంది. ఎవరెవరు నూతన సృష్టం వారికి అందరికీ లోబడే స్వభావం ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే స్వభావం ఉంది. అయితే భోజనం సరిగా పెట్టక, వాక్యాన్ని వినక ఆ యొక్క స్వభావాన్ని అణచిపెట్టి ఉంటున్నాం. చాలా కాలం క్రితం దేవుడు నాతో అన్నాడు, వినడమే తినడం అన్నాడు. వినడమే తినడం అన్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా భలే కవి మాట్లాడతాడు. వినడమే తినడం అన్నాడు.